దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. అలసిపోయినప్పుడు మనల్ని ఆదరించేది దేవుని మాట. బలహీన సమయంలో మనల్ని బలపరిచేది దేవుని మాట. బంధకాల మధ్యన మనం ఉండిపోయినప్పుడు మనకి విడుదలిచ్చేది దేవుని మాట. హృదయము గాయమైపోయినప్పుడు మనకి స్వస్థత ఇచ్చేది దేవుని మాట. సొమ్మసిల్లిపోయినప్పుడు ఓదార్చేది దేవుని మాట. త్రొట్టిల్లిపోతున్నప్పుడు మనల్ని స్థిరపరిచేది దేవుని మాట. మనము దేవుని మాటను మన హృదయంలో భద్రము చేసుకున్నాం. దేవుని మాట అగ్ని వంటిది. అది మన హృదయంలో ఏ చెత్త అయితే ఉందో దాన్ని కాల్చివేసి మన హృదయాన్ని వెలిగిస్తుంది. మన హృదయాన్ని వెలిగించినప్పుడు మనం అనేక మందికి వెలుగుగా ఉండబోతున్నాం. దేవుడు అంటున్నారు, నేను లోకానికి వెలుగై ఉన్న దేవుడును, మీరులో లోకానికి వెలుగై ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని మాటను మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు మనం అనేక మందికి వెలుగుగా ఉండబోతున్నాం. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇజ్రాయేలీలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఆమేన్. దేవుడు మాట తప్పిపోరండి. దేవుని మాట తప్పిపోదు. ఆయన ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మరిచిపోని దేవుడు, మార్పు లేని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన ఏ మాట అయితే ఇచ్చారో, ఏ కార్యము చేస్తానని వాగ్దానం చేశారో ఆయన తప్పకుండా ఆయన సమయమందు, నిన్నే కాలమున తగిన సమయమందు ఆయన మన జీవితాల్లో ఆయన కార్యాన్ని జరిగించబోతున్నారు. ఆయన మాటని మన హృదయంలో భద్రము చేసుకొని మనము వాక్యానుసారంగా జీవిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క మాట మన మార్గాలకు వెలుగుగా ఉంది, మన పాదములకు దీపముగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా సరే అందరూ విడిచిపెట్టినప్పుడు, నాన్న వారు ఎవ్వరూ లేనప్పుడు, అలసిపోయినప్పుడు, ఆదరించేవారు లేనప్పుడు మనల్ని ఆదరించేది, ఓదార్చేది, మనము త్రొట్టిల్లిపోతుంటే మనల్ని స్థిరపరిచేది, బలహీన సమయంలో మనల్ని బలపరిచేది, మానసికంగా అలసిపోతాము, సొమ్మసిల్లిపోతాము, బలహీనమైపోతామండి, ఒక్క ఆదరణ మాట కూడా దొరకదు. అలాంటప్పుడు దేవుని యొక్క మాట మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. మన హృదయము గాయమైపోయినప్పుడు ఆ హృదయ గాయాన్ని కడుతుంది, ఆ హృదయాన్ని స్వస్థపరుస్తుంది దేవుని యొక్క మాట. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి మాట యందు మనము నమ్మిక ఉంచుతామండి. దేవుని మాటను మన హృదయంలో భద్రం చేసుకుందాము. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవత. నిచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. యవ్వన బిడ్డలకి ఏసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి ఏసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మోయబడిన ప్రతి గర్భము ఏసునామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఏసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల ఏసునామములోనే కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందరూ దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.